మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమంలో అద్భుతమైన కథలతో కథనాలతో ఎంతో ఆలోచింపచేసేవిగా మనకు అందిస్తున్న శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా చాలా అద్భుతమైన మనసులను కదిలించి ఆలోచింపచేసే కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విందాము. ఈరోజు శీర్షిక ప్రస్తుత సమాజం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను మనకి అద్దం పట్టినట్టుగా చాలా చక్కగా వివరించారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భర్త రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి శకుంతలకి దిగులు ఎక్కువైంది. కొన్ని రోజుల క్రితమే భర్త లక్ష్మణ్ చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి. అప్పటి నుంచి ఆమెకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఎంత వస్తుంది అని అడిగింది లక్ష్మణ్ని. 1500 వస్తుందేమో అన్నాడు లక్ష్మణ్. ఆమె గుండె గుబేలుమన్నది. అంతేనా అన్నది. అవునే, నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదుగా, కార్పొరేషన్లో ఉద్యోగం. మాకు పెన్షన్ నామమాత్రం. ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అని వస్తుంది. 1000 వస్తున్నప్పుడే సంసారం అంతంత మాత్రంగా నడుస్తున్నది. 100లతో ఎట్లా బతికేది దిగులుగా అన్నది. రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు బ్యాంకులో వేసుకుని వడ్డీతో బతకాలి అన్నాడు. అయితే ఆ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు శకుంతలకు. 4 పిల్లలకు ఆ వచ్చే డబ్బు మీద కన్నుంది. పెద్ద కొడుకు నరసింహారావు అడిగేశాడు కూడా, అమ్మా, ఎంతకాలం లారీ డ్రైవర్గా పనిచేయను? వచ్చే జీతం ఖర్చులకే సరిపోవడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. చదువులకు చాలా డబ్బు అవసరం అవుతున్నది. నాన్న రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో సొంత లారీ కొనుక్కుందాం. అప్పుడు అంతా లాభమే. నాన్న, నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. ఏమంటావు? నేనేమంటాను, ఇంకా టైం ఉందిగా, నాన్నతో మాట్లాడదాం అన్నది శకుంతల. ఆమెకు ఆ లారీ వ్యాపారం మీద నమ్మకం లేదు. అది అందరికీ కలిసి రాదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కిరాయిల డబ్బు కళ్ళబడుతుంటే అంతా మనదేనని విలాసాలకు అలవాటు పడి ఖర్చులు పెంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లారీ వ్యాపారంలో నష్టపోయిన కుటుంబాలు ఆమెకు చాలా తెలుసు. రెండో కొడుకు శివరావు కూడా టెండర్ పెట్టాడు. అమ్మా, నాన్నకు రిటైర్ అయిన తర్వాత డబ్బు వస్తుందిగా, అది నాకు ఇవ్వమను. కాంట్రాక్టులు మొదలు పెడతాను. చాలా లాభాలు వస్తాయి. శివరావు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వాడికి సొంత వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టడమేమిటో అని శకుంతలకు అసహనంగా ఉంది. ఆ కంపెనీ పెద్ద పేరున్నది. జీతం బాగానే వస్తున్నది. ఒక ప్లాటు కొనుక్కొని ఉంటున్నారు కూడా. ముందు రిటైర్మెంట్ కానీ డబ్బు చేతికి వచ్చేసరికి 6-7 నెలలు పడుతుంది. అప్పుడు చూద్దాం అన్నది కొడుకుతో. పెద్ద కూతురు రామలక్ష్మి ఏమి అడుగుద్దో అని శకుంతలకు లోపల భయంగా ఉంది. మనుమరాలు శ్రావణి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది. క్యాంపస్ సెలక్షన్లో జాబు వస్తే సరి, లేకపోతే అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తానంటోందట. ఆ సంగతి తన చెవిన వేసింది రామలక్ష్మి. కనీసం 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందట. ఆ పిల్లకు జాబ్ రాకపోతే కూతురు వచ్చి తమ మీద పడుతుంది. నాన్నకు డబ్బులు వచ్చాయిగా, బ్యాంకులో వేస్తే ఏం వడ్డీ వస్తుంది? నా కూతురికి అప్పుగా ఇవ్వండి, తర్వాత లక్షలు సంపాదిస్తుంది అనడం ఖాయం. చిన్న కూతురు ఆలోచన ఏమిటో తెలియదు. పిల్లల మనసులో మెదులుతున్న ఆలోచనలు ఎప్పటికప్పుడు భర్తతో చెప్తూ ఉపశమనం పొందుతుంది శకుంతల. ఎప్పటి సంగతో కదా, చూద్దాంలే.
అంటున్నాడు లక్ష్మణుడు. అతనికి మనసులో ఆందోళనగానే ఉంది. చేతిలో ఉన్న డబ్బు పిల్లలకిచ్చి వారి పంచలో పడి అవమానాలు పాలవుతున్న తల్లిదండ్రుల కథలు అతనికెన్నో తెలుసు. తనకు అదే గతి పట్టదన్న నమ్మకమేముంది? ఎవరో అన్నట్లుగా భూమిని బంగారం పరిపాలిస్తున్నదట. డబ్బు ఉంటేనే విలువ, లేకపోతే పనికి మాలిన వెధవ. ఆ సంగతి తెలిసిన డబ్బు విషయంలో మోసపోతూ కష్టాలు పడుతూ ఉంటాడు అమాయక చక్రవర్తి. లక్ష్మణ్ ఆ రోజు రిటైర్ అయ్యాడు. ఆ సందర్భంలో అతనికి సాలువా కప్పి పూలదండ వేసి మెమోంటో ఇచ్చి కారులో ఇంటికి పంపారు ఆఫీసు వాళ్ళు. అది ఆఖరి మర్యాద. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్లతో, మనవలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరికీ ఎంతో ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాత్రి డిన్నర్ చేస్తున్న వంటకాలతో ఆ వీధంతా గుమగుమలాడిపోతోంది. లక్ష్మణ్ కుటుంబంతో పాటు ఊళ్ళో ఉన్న వియ్యంకులు, వియ్యపురాళ్ళు కూడా ఆనందం పంచుకుంటూ, కబుర్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటున్నారు. జీవితంలో ఒకేసారి వచ్చే పదవీ విరమణ సందర్భం అది. ఆత్మీయులంతా ఒక్కచోట కలవడం అందరికీ అరుదుగా దొరికే సమయం. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. లక్ష్మణ్ చిన్ననాటి స్నేహితుడు రాజారావు కారు దిగాడు. రారా రాజా అంటూ లక్ష్మణ్ ఎదురు వెళ్ళాడు. అంకుల్ రండి అని పిల్లలు కూడా రాజారావుని ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు. అన్నయ్య బాగున్నారా? మా ఇంటి వైపు రావడమే లేదు అని శకుంతల పలకరించింది. ఏం రావడం అమ్మా, ఎన్నిసార్లు కలిశాను వీడిని, సిగ్గు లేదు మీ ఆయనకి సీరియస్గా అన్నాడు రాజారావు. బిందెడు నీళ్లలో ఒక విషపు చుక్క పడినట్టు అక్కడ వాతావరణం కలుషితమైపోయింది. అక్కడున్న అందరిలో ఆనందం ఆవిరైపోయింది. అందరిలో ఆందోళన మొదలైంది. ఏమైందన్నయ్యా అన్నది శకుంతల నిర్ఘాంతపోయి. ఏమవ్వాలమ్మా, ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. ఎట్లా చేశాడో మీకు తెలుసా? ఇద్దరు కొడుకులున్నారు, సంపాదిస్తున్నారు. పెళ్ళికి డబ్బు ఎలా అని తండ్రిని అడిగారా? స్నేహితుడిని కదా అని ఆదుకున్నాను. ఇవిగో ప్రామశ్రీ నోటు. ఎందుకు? నాలుక గీచుకోవడానికి కూడా పనికిరావు. నేను చేసేది ఫైనాన్స్ వ్యాపారం. నా పార్ట్నర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి నేనేం చెప్పేది? వీడు డబ్బు తీసుకోవడమే కానీ వడ్డీ కూడా ఇచ్చి ఎరుగుడు. ఏదేదో సాకులు చెప్తాడు. కూతుళ్ళు పురిటికి వచ్చారని, మనవరాలు పెద్దదైందని, పెళ్ళానికి జబ్బు చేసిందని, చాలా ఖర్చయిందని చెప్తూ ఉంటాడు. కొడుకుల్ని అడుగుతాడో లేదో తెలీదు. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో బాకీ తీరుస్తానన్నాడు అని ఘాటుగా చెప్పి ప్రామశ్రీ నోట్లు శకుంతల చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గాలివాన వెలిసినట్లయింది, కానీ ఎవరికి సంతోషంగా లేదు. లక్ష్మణ్ అంత అప్పున్నట్లు ఎవరికీ తెలీదు. మనిషి గుంబనగా ఉంటాడు. అన్ని విషయాలు భార్యకి చెప్పడు, కానీ తన బాధ్యత బాగానే నెరవేర్చాడని బంధువులు చెప్పుకుంటారు. ఏ బంధువుని కొడుకుల్ని డబ్బు అడగకుండా ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. స్నేహితుడు రాజారావు దగ్గర అప్పు చేశాడని ఇప్పుడే అందరికీ తెలిసింది. ఎందుకు చేశావని ఎవరూ నిలదీసే పరిస్థితి లేదు. ఆ రాత్రి డిన్నర్ ఎవరికి రుచికరంగా లేదు, చప్పగా ఉంది. తెల్లవారి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. శకుంతల 1500తో ఎట్లా బతకడం అని దిగులుగా ఉంది. ఎందుకే వెర్రి ముఖమా దిగులు పడుతున్నావు? తిండి లేక చచ్చిపోవులే, నేనున్నాను కదా అని నవ్వాడు లక్ష్మణుడు. భర్త అంత ధీమాగా ఎట్లా ఉండగలుగుతున్నాడో శకుంతలకు అర్థం కాలేదు. అది కాదు, 1500తో ఎట్లా బతుకుతాం అన్నది. మనకు ఇద్దరు కొడుకులున్నారు, చెరొక 6 నెలలు ఉందాం, మనకు డబ్బెందుకు? 1500 ఎక్కువ, అది కూడా మనవలకు చాక్లెట్లు బిస్కెట్లు కొనివ్వడానికే అన్నాడు లక్ష్మణ్. కోట్లు ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులని రోడ్డు మీదకు ఈడ్చిన వాళ్ళని, బతికుండగానే శ్మశానంలో తల్లిని వదిలి వెళ్ళిన బిడ్డల గురించి టీవీల్లో చూసింది. బయట పడని కథలెన్నో ఇటువంటివే. అసలు ఏ ఆస్తి లేదు ఇవ్వడానికి. కొడుకులు తమని జీవితాంతం ఆదరిస్తారా?
శకుంతల మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. రిటైర్మెంట్ డబ్బు వచ్చి వాళ్ళకి ఇచ్చి ఉంటే అది వేరేగా ఉండేది. రూపాయి ఇవ్వడం లేదు మనం. కొడుకు మనవాడైనా కోడలు పరాయిదే, ఎట్లా చూస్తారో మనల్ని అని అనుమానం వ్యక్తం చేసింది భర్త ముందు. ముందే అనుకోవడం ఎందుకు, వెళ్ళి ఉందాం, చూద్దాం. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ముసలితనంలో చూడాల్సిన బాధ్యత కొడుకులదే కదా. నేను ఒక్కడినే కొడుకుని అయినా మా అమ్మా నాన్నల్ని చివరి వరకు పోషించాను కదా అన్నాడు లక్ష్మణ్. మీ తరం వేరు, ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బును బట్టే బంధాలు, ఎన్ని చూడడం లేదు అన్నది శకుంతల. ఇద్దరి కొడుకుల దగ్గర చిరక 6 నెలలు ఉందామని వెళ్ళిన లక్ష్మణ్ దంపతులు అనుమానపడినట్లే అయ్యింది. పెద్ద కొడుకు దగ్గర 4 రోజులు ఉండేసరికి గగనం అయింది. అప్పులు చేసి కూతుళ్ళకి పెట్టారని మొగుడు పెళ్ళాం ఇద్దరు ముఖం మీదే విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడ ఉండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. 10 రోజులకే వాళ్ళ తత్వం తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చేశారు. లక్ష్మణ్ 6ంటికే లేచి స్నానం చేసి టీ తాగి బయలుదేరాడు. నేను రాత్రికే వచ్చేది, ఉద్యోగంలో చేరుతున్నాను, 1500తో ఎట్లా గడుస్తుంది మనకి అని నవ్వాడు లక్ష్మణుడు. ఏం ఉద్యోగం అన్న తన భార్యతో, రాజారావుకి హోటల్ ఉంది కదా, భారత్ కేఫ్, అందులో స్టోర్ కీపర్ ఉద్యోగం. ఇప్పుడు వెళ్ళగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం అక్కడే, రాత్రి కూడా తినచ్చు, కానీ నీకోసం ఇంట్లో తింటాను అన్నాడు లక్ష్మణ్. శకుంతలకు సంతోషం కలిగింది. రాజారావు ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు, అవసరంలో ఆదుకున్నాడు అనుకుంది. లక్ష్మణ్ వెళ్ళేసరికి రాజారావు హోటల్లోనే ఉన్నాడు. స్నేహితుడిని ఆలింగనం చేసుకుని లోపలకు తీసుకువెళ్ళాడు. ఇదిగోరా నీ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్టు, 5 ఏళ్లకు ఫిక్స్డ్ చేయించాను. నెల నెల నీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వడ్డీ జమ అవుతుంది. 15 లక్షలకు నెల నెల 10,000 వస్తుంది అంటూ సర్టిఫికెట్ లక్ష్మణ్ చేతిలో పెట్టాడు. నువ్వు ఐడియా ఇవ్వబట్టి సరిపోయింది, నీకు బాకీ ఉన్నట్టు దబాయించడంతో అంతా నీరు కారిపోయారు, లేకపోతే డబ్బంతా పంచుకునేవాళ్ళు అన్నాడు లక్ష్మణ్ చెమ్మగిలిన కళ్ళతో. మనం ఎప్పుడు గుప్పిటని మూసి ఉంచాలి, లోపల ఏముందో ఎవరికీ తెలియకూడదు. తెలిచామా అయిపోతాం, గుర్తుంచుకో. డిపాజిట్ సంగతి ఎవరికీ చెప్పకు, పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. ఈ సర్టిఫికెట్టు నీ బ్యాంక్ పాస్బుక్ ఎక్కడే బీరువాలో ఉంచు. హోటల్లో నా బదులు నువ్వే ఓనర్వి, ఇవిగో తాళాలు అంటూ తాళాలు లక్ష్మణ్కి ఇచ్చాడు రాజారావు. నేటి కాలానికి అనుగుణంగా రాజారావు లాంటి స్నేహితులు మనకెంతో అవసరం. నిజమండి, ఈ కలికాలంలో ఏది నమ్మడానికి వీల్లేదు, కానీ ఇటువంటి అద్భుతమైన ఒక స్నేహితుడు దొరకం కూడా పూర్వజన్మ సుకృతమే. సో అటువంటి స్నేహితులు అందరికీ ఉండాలని, అటువంటి స్నేహం ఏర్పడాలని, స్నేహం కలకాలం పచ్చగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన హార్ట్ టచింగ్ స్టోరీని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. కోట్లు ఆస్తి ఇచ్చిన తల్లిదండ్రులనే రోడ్డు మీదకు ఈడ్చిన వాళ్ళని, బతికుండగానే శ్మశానంలో తల్లిని వదిలి వెళ్ళిన బిడ్డల గురించి టీవీల్లో చూసింది. బయట పడని కథలెన్నో ఇటువంటివే. అసలు ఏ ఆస్తి లేదు ఇవ్వడానికి. కొడుకులు తమని జీవితాంతం ఆదరిస్తారా? శకుంతల మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. రిటైర్మెంట్ డబ్బు వచ్చి వాళ్ళకి ఇచ్చి ఉంటే అది వేరేగా ఉండేది. రూపాయి ఇవ్వడం లేదు మనం. కొడుకు మనవాడైనా కోడలు పరాయిదే, ఎట్లా చూస్తారో మనల్ని అని అనుమానం
వ్యక్తం చేసింది భర్త ముందు. ముందే అనుకోవడం ఎందుకు, వెళ్ళి ఉందాం, చూద్దాం. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ముసలితనంలో చూడాల్సిన బాధ్యత కొడుకులదే కదా. నేను ఒక్కడినే కొడుకుని అయినా మా అమ్మానాన్నల్ని చివరి వరకు పోషించాను కదా అన్నాడు లక్ష్మణ్. మీ తరం వేరు, ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బును బట్టే బంధాలు, ఎన్ని చూడడం లేదు అన్నది శకుంతల. ఇద్దరి కొడుకుల దగ్గర చిరక 6 నెలలు ఉందామని వెళ్ళిన లక్ష్మణ్ దంపతులు అనుమానపడినట్లే అయ్యింది. పెద్ద కొడుకు దగ్గర 4 నెల రోజులు ఉండేసరికి గగనం అయింది. అప్పులు చేసి కూతుళ్ళకి పెట్టారని మొగుడు పెళ్ళాం ఇద్దరు ముఖం మీదే విమర్శించడం మొదలుపెట్టారు. అక్కడ ఉండలేక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. 10 రోజులకే వాళ్ళ తత్వం తెలిసింది. తిరిగి ఇంటికి వచ్చేశారు. లక్ష్మణ్ 6ంటికే లేచి స్నానం చేసి టీ తాగి బయలుదేరాడు. నేను రాత్రికే వచ్చేది, ఉద్యోగంలో చేరుతున్నాను, 1500తో ఎట్లా గడుస్తుంది మనకి అని నవ్వాడు లక్ష్మణుడు. ఏం ఉద్యోగం అన్న తన భార్యతో, రాజారావుకి హోటల్ ఉంది కదా, భారత్ కేఫ్, అందులో స్టోర్ కీపర్ ఉద్యోగం. ఇప్పుడు వెళ్ళగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం అక్కడే, రాత్రి కూడా తినచ్చు, కానీ నీకోసం ఇంట్లో తింటాను అన్నాడు లక్ష్మణ్. శకుంతలకు సంతోషం కలిగింది. రాజారావు ఎంతైనా చిన్ననాటి స్నేహితుడు, అవసరంలో ఆదుకున్నాడు అనుకుంది. లక్ష్మణ్ వెళ్ళేసరికి రాజారావు హోటల్లోనే ఉన్నాడు. స్నేహితుడిని ఆలింగనం చేసుకుని లోపలకు తీసుకువెళ్ళాడు. ఇదిగోరా నీ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్టు, 5 ఏళ్లకు ఫిక్స్డ్ చేయించాను. నెల నెల నీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వడ్డీ జమ అవుతుంది. 15 లక్షలకు నెల నెల 10,000 వస్తుంది అంటూ సర్టిఫికెట్ లక్ష్మణ్ చేతిలో పెట్టాడు. నువ్వు ఐడియా ఇవ్వబట్టి సరిపోయింది, నీకు బాకీ ఉన్నట్టు దబాయించడంతో అంతా నీరు కారిపోయారు, లేకపోతే డబ్బంతా పంచుకునేవాళ్ళు అన్నాడు లక్ష్మణ్ చెమ్మగిలిన కళ్ళతో. మనం ఎప్పుడు గుప్పిటని మూసి ఉంచాలి, లోపల ఏముందో ఎవరికీ తెలియకూడదు. తెరిచామా అయిపోతాం, గుర్తుంచుకో. డిపాజిట్ సంగతి ఎవరికీ చెప్పకు, పెదవి దాటితే పృథ్వీ దాటుతుందంటారు. ఈ సర్టిఫికెట్టు నీ బ్యాంక్ పాస్బుక్ ఎక్కడే బీరువాలో ఉంచు. హోటల్లో నా బదులు నువ్వే ఓనర్వి, ఇవిగో తాళాలు అంటూ తాళాలు లక్ష్మణ్కి ఇచ్చాడు రాజారావు. నేటి కాలానికి అనుగుణంగా రాజారావు లాంటి స్నేహితులు మనకెంతో అవసరం. నిజమండి, ఈ కలికాలంలో ఏది నమ్మడానికి వీల్లేదు, కానీ ఇటువంటి అద్భుతమైన ఒక స్నేహితుడు దొరకం కూడా పూర్వజన్మ సుకృతమే. సో అటువంటి స్నేహితులు అందరికీ ఉండాలని, అటువంటి స్నేహం ఏర్పడాలని, స్నేహం కలకాలం పచ్చగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన హార్ట్ టచింగ్ స్టోరీని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.